ఉద్యోగ పర్వంలోని సనత్సుజాత పర్వము. ఆధ్యాత్మ విద్యను ఉపదేశించమని విదురుడు సనత్సుజాతిని కోరుట. విదురుడు ధృతరాష్ట్రుడితో చెబుతూ ఉన్నాడు, ఓ ధృతరాష్ట్ర, ప్రాచీనుడు నిత్యుడు కుమారుడు అయిన సనత్సుజాతుడు మృత్యువు లేదు అని చెప్పాడు. ప్రజ్ఞావంతులందరిలోనూ సనత్సుజాతుడు ఉత్తముడు. అతడు నీకు రహస్యములు ప్రకాశములు అయిన ధర్మాలన్నీ చెబుతాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు, విదురా, ఆ సనత్సుజాతుడు చెప్పేవి నీకు తెలియనా? నీకు తెలిస్తే నీవే చెప్పు అన్నాడు ధృతరాష్ట్రుడు. విదురుడు ఇలా జవాబు చెప్పాడు, సనత్సుజాతుడు చెప్పే శాశ్వత విద్య నాకు తెలుసు, కానీ నేను శూద్రస్త్రీకి పుట్టినందువల్ల చెప్పను అన్నాడు విదురుడు. బ్రాహ్మణుడు గుహ్యములైన విశేషాలు చెప్పినా దేవతలు వారిని నిందించరు, అందుకోసము నీకు అలా చెప్పాను అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఆ సనత్సుజాతుడు చాలా పూర్వుడు కదా, ఈ శరీరంతో ఇక్కడే ఆయనను కలవడం ఎలా కుదురుతుంది చెప్పు అన్నాడు. చెబుతూ ఉన్నాడు భారత. వెంటనే విదురుడు ప్రశస్తమైన వ్రతంకల మహర్షిని మనసులో తలుచుకున్నాడు. విదురుని మనసు ఎరిగిన సనత్సుజాతుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు విదురుడు సనత్సుజాతునికి యథాశాస్త్రంగా స్వాగతం చెప్పాడు. సనత్సుజాతుడు సుఖంగా కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా విదురుడు ఆయనతో ఈ విధంగా అన్నాడు, స్వామి, ధృతరాష్ట్రుని మనస్సులో ఒక సందేహం కలిగింది, అది నేను తీర్చలేను, మీరే వీనికి చెప్పాలి అన్నాడు విదురుడు. మీ ఉపదేశం విని ఈ మహారాజు సర్వ దుఃఖాలు విడిచిపెడతాడు. లాభాలాభాలు, ప్రియాప్రియాలు, జరామరణాలు, భయం, అసహనం, ఆకలి దప్పులు, గర్వము, సంపద, విరక్తి, ఆలస్యం, కామక్రోధాలు, పాపపుణ్యాలు ఇతనిని బాధించవు. కావున ఓ మహర్షి, మీరు మృత్యు అనేది లేదని చెబుతూ ఉంటారట. మరి అయితే దేవతలు రాక్షసులు మృత్యువు రాకూడదని బ్రహ్మచర్య వ్రతం ఆచరించారట. ఈ రెండిటిలో ఏది నిజం అని అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు సనత్సుజాతుని. సనత్సుజాతుడు ఇలా చెప్పనారంభించాడు, రాజా, బ్రహ్మచర్యంతో మృత్యువు లేకుండా పోతుందా, లేక అసలు మృత్యువే లేదా అని కదా నీ ప్రశ్నే. ఇవి రెండు విరుద్ధంగా ఉన్నాయని అనుకోకు, చెబుతాను విను. ఓ రాజా, ఒక మనిషికే ఈ రెండు సత్యాలే అనుకో. మోహం అంటే అజ్ఞానం వల్లనే మృత్యువు కలుగుతుందని ప్రజ్ఞ కలవారు అనుకుంటారు, కానీ ప్రమాదమే మృత్యువని నేనంటాను. అలాగే జ్ఞానమే అంటే ప్రస్తుతం సరిగ్గా తెలియటమే జ్ఞానమని అర్థం, అమృతత్వం అని నా అభిప్రాయం. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అసురులు ప్రమాదం వల్లనే మృత్యుకు వశమయ్యారు. ఆ ప్రమాదం వల్ల బ్రహ్మమే అవుతారు. ఈ అజ్ఞానరూపమైన మృత్యువు పెద్ద పులిలాగా జంతువులను మృంగదు. ఆ మృత్యువుకు రూపమే లేదు కదా. కొంతమంది ఆత్మలో కల్పించుకున్న యముని మృత్యువని అంటారు. బ్రహ్మచర్యమే నిజానికి మోక్ష కారణం. యముడు పుణ్యం చేసుకునే వారికి శుభము, పాపం చేసుకునే వారికి అశుభము కలిగిస్తాడు. అతడు పితృలోకం పాలించే దేవుడు. ఆ యముని ఆజ్ఞ వల్లనే మానవుల్లో క్రోధము, పొరపాటు, లోభము అనే వాటితో బయటపడే మృత్యువు కలుగుతూ ఉంది. ఆ అహంకారంతో జీవుడు అపమార్గంలో తిరుగుతూ ఆత్మతో కలియడం లేదు. ఆత్మతో కలియకపోతే ఏం అనే దానిని సమాధానం చెప్తాను విను. అలా కలయకపోతే మానవులు మోహం పొందుతారు. మోహితులైన క్రోధారూపమైన మృత్యువుకు వశమై ఇక్కడ నుండి యమలోకానికి వెళ్ళి అక్కడ నుండి ఇక్కడకు పడుతూ ఉంటారు. వానిని అనుసరించే ఇంద్రియాలు
ప్రవర్తిస్తాయి. అందుకే మృత్యువుకు మరణం అనే పేరు ఏర్పడింది. జీవికి పుట్టుకతోనే కర్మ పుడుతుంది. ఆ కర్మఫలాలు అనుభవించాలని అనురాగం పుడుతుంది. ఇది భోగవాసన. దానితో స్వర్గాదులకు పోతున్నారు మానవులు. కానీ మృత్యువు నుండి తప్పించుకోవటం లేదు. పరబ్రహ్మ స్వరూపం తెలుసుకోవడానికి అవసరమైన యోగం తెలియక దేహి భోగాసక్తితో అంతటా తిరుగుతూ ఉన్నాడు. అసత్య విషయాల మీద ఆసక్తి నిత్యము ఉండడం అనేదే ఇంద్రియాలకు పెద్ద మోహం కలిగిస్తుంది. ఈ ఆసక్తినే మిథ్యాభియోగం అంటారు. దీనితో మానవుని అంతరాత్మ దెబ్బతింటుంది. అప్పుడు మానవుడు ఆ విషయాలనే స్మరిస్తూ సేవిస్తూ ఉంటాడు. విషయస్మరణం అంటే అభిద్య. ఇదే ముందు లోకులకు దెబ్బతీస్తుంది. తర్వాత కామక్రోధాలు రెండు పడగొడతాయి. ఇలా విషయస్మరణ, కామక్రోధాలు మూడు వివేకం లేని వారిని మృత్యువుకు అప్పగిస్తాయి. ధీరులు అంటే ధైర్యం, వివేకం కలవారు ధైర్యంతో మృత్యువు దాటిపోతారు. మృత్యువును తరించాలనుకున్నవాడు ఆత్మ పదార్థాన్ని ధ్యానిస్తూ ఉప్పొంగే కామాదులను ఆదరింపడు, అంటే సేవించడన్నమాట. వాటిని గుర్తింపక అనాదరంతో రూపుమాపుతాడు. అలా కామాదులను చంపేవారిని మృత్యు వశం చేసుకోలేదు. ఇతరులను తీసుకున్నట్లు వీటిని తినలేదు. కామం లేని వాడికి మృత్యుభావం లేదన్నమాట. కామాదులో వెంటపడే పురుషుడు కామాదులతో పాటు తాను చనిపోతాడు. అలా కాక కామాదులను ముందు గెంటి వేస్తే ఏమాత్రం దుఃఖం మిగిలినా దాన్ని కూడా వదిలించుకుంటాడు. అసలు ఈ కామము కారు చీకటి. ఇందులో ఏమాత్రము వెలుగు లేదు. ప్రాణులకు ఇది నరకంగా కనిపిస్తుంది. కానీ త్రాగి మైకంలో ఉన్నవారు గుంటల్లో పడిపోయినట్లు సంసారం సుఖమనుకొని పరుగులు పెడుతున్నారు. తెలివిగల మానవుడు కాముని ఆయువును చితకగొట్టాలి. సుఖాలనుకునే వాటిని మనసులోకి రానివ్వకూడదు. విషయాలను స్మరించరాదు. అలా అజ్ఞానం పోతే మృత్యువిక గడ్డి పులి లాంటిదే. అదేమీ చెయ్యలేదు మానవుణ్ణి. కావున నీ శరీరంలో మోహవశమై క్రోధలోభ రూపంలో ఉన్న అంతరాత్మయే మృత్యువు. ఇలా యముడు మనసులోనే పుడుతున్నాడనే జ్ఞానం ఎరిగిన వాడు యమునికి భయపడడు. ఎలా అంటే లోకంలో మృత్యువుకు వశమైన శరీరము నశించిపోతుంది. అలాగే జ్ఞానం కలగానే అజ్ఞానం అనే మృత్యువు కూడా నశించిపోతుంది. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అడుగుతున్నాడు. ద్విజులకు యజ్ఞయాగాది కర్మల ద్వారా శాశ్వత పుణ్యలోకాలు కలుగుతాయంటారు. అవి శ్రేష్టమని వేదాలు కూడా చెబుతున్నాయి. ఈ విషయం తెలిసినవాడు కర్మ మార్గం ఎందుకు పొందడు? దానికి సనత్సుజాతుడు చెబుతూ ఉన్నాడు. నీవన్నట్లు విద్వాంసుడు కానివాడు అక్కడకు చేరుతాడు. భోగమోక్షం అనే దాన్ని వేదాలు చెబుతున్నాయి. జీవుడు నిష్కాముడై నిర్గుణ పరమాత్మను చేరుతాడు. నిష్కాముడై అంటే ఏ విధమైన కోరికలు లేకుండా ఉండేటువంటి వాడే పరమాత్మను చేరుతాడు. మిగిలిన మార్గాలను తొలగించుకొని సుషుమ్నా మార్గం ద్వారా అంటే నిర్గుణ మోక్షాన్ని పొందుతాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు మళ్ళీ ఇలా అడుగుతున్నాడు. మహాత్మా, చావు పుట్టుక లేని పురాణ పురుషుడైన పరమాత్మను ఎవరు నడుపుతారు? మంచి ప్రశ్న. ఎవరూ లేరు. అతడే అన్నిటినీ ప్రవర్తింపజేస్తుంటాడంటే అసలు అతనికి ఈ పని ఎందుకు? దీనివల్ల అతనికి కలిగే సుఖం ఏమిటో ఉన్నట్లు చెప్పండి అని అడిగాడు ధృతరాష్ట్రుడు. దానికి సనత్సుజాతుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. జీవాత్మ పరమాత్మల మధ్య భేదకల్పనం దోషం. అనాది అయిన మాయతో సంబంధం వలనే జీవునకు కామసుఖాలతో సంబంధం ఏర్పడుతుంది. ఓ ధృతరాష్ట్ర మహారాజా, దీన్ని జాగ్రత్తగా దీన్ని ముఖ్యంగా గుర్తుపెట్టుకో. అనాది అయిన మాయతో సంబంధం వలన జీవునకు
కామసుఖాదులతో సంబంధం ఏర్పడుతుంది. అంత మాత్రం చేత పరమాత్మ ఆధిక్యానికి నష్టం లేదు. అనాది అయిన మాయ వలన జీవులు మరలా ఏర్పడుతున్నారు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, కనిపించే ఈ జగత్తు ఆ పరమాత్మయే. అతడు నిత్యుడు. అతడే మాయతో విశ్వాన్ని చేస్తున్నాడు. ఆ మాయే పరమాత్మ శక్తి అని వేదాలు భావిస్తున్నాయి. అలా శక్తికి శక్తిమంతునికి ఆ భేదాన్ని వేదాలే చెబుతున్నాయి. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా ప్రశ్నించాడు మరలా, ఈ మోక్షం కోసం కొంతమంది ఇక్కడ ధర్మాలను ఆచరించరు, అలాగే కొందరు ధర్మాలను ఆచరిస్తారు. అటువంటప్పుడు ధర్మం పాపం చేత నశిస్తుందా, లేక పాపము ధర్మం చేత నశిస్తుందా అడుగుతూ ఉన్నాడు ధృతరాష్ట్రుడు. సనత్సుజాతుడు ఇలా చెప్పాడు, మోక్షానికి 2 మార్గాలు ఉపకరిస్తాయి. ధర్మానికి పాపానికి ఫలం తప్పకుండా వస్తుందయ్యా. మోక్ష విషయంలో సన్యాసం కర్మ 2 నిత్యాలే. విద్వాంసుడు జ్ఞానంతో సిద్ధమైన మోక్షం పొందుతాడు. కర్మలతో పుణ్యాన్ని పొందవచ్చు, అలాగే పాపాన్ని కూడా పొందవచ్చు. కర్మలతో కర్మఫలం అనుభవంతో నశిస్తుంది. సత్కర్మ కానీ దుష్కర్మ కానీ ఫలితము అనుభవంతో నశిస్తుంది. అంటే శుభకర్మ ఫలితము దుష్కర్మ ఫలితము 2 నశించేటివే. తర్వాత కూడా జీవుడు అలవాటుగా మళ్ళీ కర్మలు ఆచరిస్తాడు. కానీ విద్వాంసుడైతేనే ధర్మంతో పాపం పోగొట్టుకుంటాడు. అంటే ధర్మము కర్మ కంటే బలీయమైంది ధర్మం. అందుకే కాలక్రమేణా కర్మయోగి కూడా సిద్ధి కలుగుతుంది. ఆ విధంగా ధృతరాష్ట్రుడు మళ్ళీ ఇలా ప్రశ్నిస్తున్నాడు, ధర్మాచరణం చేసేవారికి పుణ్యం వల్ల సనాతన లోకాలు కలుగుతాయని వేదశాస్త్రాలు చెబుతున్నాయి కదా, వాటి క్రమాన్ని అవి కాకుండా ఇతర మోక్ష మార్గాన్ని చెప్పండి. నాకు ఈ కర్మకు గురించి తెలుసుకోవాలనుంది అని అడిగినాడు ధృతరాష్ట్రుడు. సనత్సుజాతుడు ఈ విధంగా సమాధానం చెబుతూ ఉన్నాడు, బలం విషయంలో బలవంతులకు స్పర్ధ ఉంటుంది. అలాగే బ్రహ్మవేత్తలతో కూడా వారు చనిపోయాక బ్రహ్మలోకం చేరి ప్రకాశిస్తారు. యజ్ఞాది ధర్మాల్లో దీక్ష కల వారికి ఆ దీక్షయే జ్ఞానమిస్తుంది. అట్టివారు స్వర్గానికి చేరుతారు. కొందరు వేదవేత్తలు ఆ ధర్మాచరణం చక్కగా చేస్తారు, అదే మంచిదని చేస్తారు. అలా బహిర్గతంగా అంతర్ముఖంగా అనుకునే వాటిని గురించి పెద్దగా పట్టించుకోవడం అవసరం లేదు. వర్షాకాలంలో ఎక్కువగా గడ్డి మొలుస్తుంది కదా, అలాగే అన్నపానాలు పుష్కలంగా ఉన్న ఇంటిని ఆశ్రయించి బ్రహ్మజ్ఞాని ఉండాలి. అంతేకాని ఆకలితో ఆత్మను బాధింపలేదు. బ్రహ్మవేత్త తాను అశుభంకరమైన దేశంలో ఉన్న భయంకర ప్రదేశంలో ఉన్న దాన్ని గురించి గొప్పగా చెప్పుకోరాదు. తనకు సామర్థ్యం ఉన్నా అంత గొప్పతనం ప్రకటించుకోరాదు. అతడే శ్రేష్ఠుడు. ఒకవేళ ఎవరైనా అలా చెప్పుకున్నా గృహస్థుడు పరితాపం చెందకూడదు, అసూయపడకూడదు. బ్రహ్మస్యాన్ని ఉపయోగించని అటువంటి గృహస్థుని భోజనాన్ని స్వీకరించడమే సన్యాసికి తగినది. కావున కుక్క తాను కక్కిన కూటును మళ్ళీ తింటుంది, అది దానికి అనర్థమే కలిగిస్తుంది. అలాగే సన్యాసి తన సామర్థ్యాన్ని పాండిత్యాన్ని ప్రదర్శించి బతకకూడదు. అలా ప్రదర్శిస్తే కక్కిన కూడు తిన్నట్లే. పాండిత్యం ప్రదర్శించి భిక్ష స్వీకరించరాదని భావము. జ్ఞాతుల మధ్య ఉన్న సన్యాసి తాను అజ్ఞాతంగానే ప్రవర్తించాలి. అప్పుడే పండితుడు, అతనిని బ్రహ్మవేత్త అని అంటారు. ఈ ప్రవర్తన లేకపోతే ఏ బ్రాహ్మణుడు పరమాత్మను పొందలేడు. ఆ పరమాత్మ అడ్డుగోడలు లేనివాడు, అనుమానాది ప్రమాణాలకు లొంగనివాడు, అంతటా స్థిరంగా ఉన్నవాడు, పరిశుద్ధుడు, ద్వైత భావాలేవి లేనివాడు వాడు. ఆ ప్రవర్తన లేని బ్రాహ్మణుల కంటే ఉత్తమ క్షత్రియుడు మేలు. అతడిని కూడా పరబ్రహ్మము తన ప్రకాశంతో నింపుతుంది, దర్శిస్తుంది. అనగా
అజ్ఞాత చర్య రూపమైన సత్ప్రవర్తన ముఖ్యమన్నమాట. ఈ దీనికంతటికి నీతి సత్ప్రవర్తనను మించింది లేదు అన్నమాట. ఆత్మ వేరు, దేహాదులు వేరు. దేహాదుల కంటే వేరైన ఆత్మను దేహాది రూపాలతో భావించేవాడు, అంటే దేహాదులే ఆత్మ అని అనుకునేవాడు ఆత్మను అపహరించే దొంగ అవుతాడు. వాడు అన్ని పాపాలే చేసినట్లే. బ్రహ్మత్వం తెలుసుకోవాలనుకున్నవాడు అలసట ఎరగకుండా ప్రయత్నించాలి. ఎవరి నుండి ఏమీ స్వీకరింపరాదు. అందరికీ ఇష్టడై ఉండాలి. ఏ కష్టమూ తాను పడకూడదు. ఇతరులకు కలిగింపకూడదు. సత్ప్రవర్తన కలిగి ఉండాలి, కానీ ప్రకటించుకోరాదు. అప్పుడే క్రాంతదర్శి అయి బ్రహ్మజ్ఞాని అవుతాడు. ఆ బ్రహ్మజ్ఞానులు లౌకికమైన ధనం లేనివారు, దైవ సంబంధమైన ధనం విషయంలో ఉన్నవారు, అలాగే ఉపాసన విషయంలో కూడా ధనవంతులు. ఎవరూ వారిని వశపరచుకోలేరు, కదపలేరు. వారు బ్రహ్మస్వరూపులు అని తెలుసుకోవాలి. సృష్టికృతులైన దేవతలను తెలుసుకున్నవాడు కూడా బ్రహ్మజ్ఞానితో సమానుడు కాడు. ఎందుకంటే అతడు సృష్టం కోసం స్వయంగా ప్రయత్నిస్తాడు, కానీ జ్ఞానఫలమును మోక్షము స్వతసిద్ధమని నిత్యము అయిన ప్రయత్నం లేకుండానే మన్నన పొందేవాడు మాన్యుడు. అతడు మన్నన పొందినా తన్ను మాన్యుడని భావించడు, అవమానం పొందినా బాధపడడు. లోకం మన్నించినప్పుడు అది విద్వాంసుల స్వభావం అనుకుంటాడు బ్రహ్మజ్ఞాని. కనులు మూతపడడం, తెరుచుకోవడం లాంటి లోక స్వభావం అనుకుంటాడు వాడు. అంటే సన్మానానికి పొంగిపోడు, అవమానానికి కృంగిపోడు అన్నమాట. సమానత్వంగా ఉంటాడు అన్ని విషయాలలో. మూర్ఖులు అధర్మంలోనూ మోసంలోనూ ఆరితేరి మాన్యులను కూడా మన్నించరు, సరికదా అవమానిస్తారు. మనము అంటే అహంకారము మౌనము ఎప్పుడూ కలిసి ఉండవు. ఎందుచేతనంటే అహంకారానికి లోకం నివాసం, మౌనానికి పరలోకం నివాసము. ఈ రెండు ఒక్కటి ఎప్పటికీ కాలేవు. రాజా లోకంలో సంపద సుఖానికి నిలయం, కానీ అది పరలోకానికి ఆత్మజ్ఞానానికి శత్రువు. బ్రహ్మజ్ఞాన సంపద ప్రజ్ఞారహితునికి లభించదు. ఈ బ్రహ్మజ్ఞాన సంపదకు చాలా సాధనాలున్నాయి. అవి చాలా జాగ్రత్తగా రక్షించుకోవాలి. అవి ఏమిటో చెబుతాను విను. 1 సత్యము, 2 ఆర్జనం, 3 తప్పు పనులకు సిగ్గుపడడం, 4 దమం, 5 శౌచము, 6 విద్య. ఇవి మోహం కలిగించవయ్యా, అనగా అజ్ఞానం అనే మృత్యువును కలిగించవన్నమాట ఇవి. ఈ విధంగా సనద్దుచాతుడు ధృతరాష్ట్ర మహారాజుకు ఈ జ్ఞానాన్ని బోధించాడు. ఇది మహాభారతమున ఉద్యోగ పర్వము, సనద్దుజాత పర్వమును ఉపపర్వం అన్నమాట. ఇది ఇంతటితో ఈ ఉపపర్వం సమాప్తము. సన్యాసంతో కూడిన మునిధర్మము మౌనము. దాన్ని గూర్చి ప్రశ్నిస్తున్నాడు ధృతరాష్ట్రుడు. ఓ ముని, ఈ మౌనం ఏ ప్రయోజనం కోసము? మౌనం అంటే మాట్లాడకపోవడమా లేక విధి ధ్యానమా? ఈ రెంటిలో ఏది? మౌనం యొక్క లక్షణాలేవి? మౌనం చేత నిర్వికల్ప స్థితి కలుగుతుందా? మౌనం ఎలా ఆచరిస్తారు? సనత్సుజాతుడు ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, వేదాలు కానీ మనము కానీ పరబ్రహ్మాన్ని ప్రవేశించలేవు. అందువల్ల పరబ్రహ్మమే మౌనం. మౌనం నుండియో వైదిక లౌకిక శబ్దాలు వచ్చాయి. అందుచేత భూతాత్మ శబ్ద స్వరూపంతో ప్రకాశిస్తుంది. వాక్కులకు మనసుకు అందని స్థితిని పొందడము ప్రయోజనము. వాక్కు మొదలైన ఇంద్రియాలను అరికట్టడమే మౌనం. బాహ్యాంతర ప్రపంచాలు కనబడకపోవడమే మౌనం. అంటే
బాహ్యంగా కానీ అంతరంగికంగా కానీ ప్రపంచాలు కనపడకపోవడమే మౌన లక్షణము. వాక్కులకు మనసుకు అందని పదము అందుకోవటమే నిర్వికల్ప స్థితి. ఇక మౌన విధానం. భావాత్మ పరబ్రహ్మము నుండి వేదశబ్దం ఓంకారం పుట్టింది అనగా నామరూపాత్మకంగా బ్రహ్మ పదార్థం ఆవిర్భవించినట్లు భావించాలి. అది మౌన విధానము. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా ప్రశ్నించాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం తెలిసినవాడు పాపాలు చేస్తే వానికి దాని ఫలితం అంటదా? సనత్సుజాతుడు ఇలా చెప్పాడు. ఋగ్వేదమైన, యజుర్వేదమైన, సామవేదమైన అవివేకిని కర్మఫలరూపమైన పాపం నుండి రక్షించలేవు. నీకు నేను అసత్యం చెప్పటం లేదు. కపట మనస్సు, కపట చేష్టలు కలవాలని వేదాలు పాపం నుండి రక్షించలేవు. రెక్కలు వస్తే పక్షులు గూటిని వదిలి వెళ్ళిపోయినట్లు మరణ సమయంలో వేదాలు పాపకర్మని వదిలి వెళ్ళిపోతాయి అనగా వానికి స్ఫురించవు. ధృతరాష్ట్రుడిలా ప్రశ్నిస్తున్నాడు. ధర్మం ఆచరించకపోతే వేదాలు రక్షింపలేవని కదా అంటున్నావు. అప్పుడు అనాదిగా విప్రులు చెప్పే మాటలకు విలువ ఏమిటి? ఈ విధంగా చెప్తూ ఉన్నాడు సనత్సుజాతుడు. మహానుభావ, ఆ పరమాత్మ యొక్క నామరూపాత్మకంగానే ఈ జగత్తు భాషిస్తుందని వేదాలు ఈ విషయం నిరూపించి చెబుతున్నాయి. అంతేకాదు, విశ్వం కంటే పరమాత్మ విలక్షణమైనది కూడా అని చెబుతూ ఉన్నాడు. ఆ బ్రహ్మమును పొందడానికి తపస్సు, యజ్ఞము 2 సాధనాలు. వీటి వల్ల విద్వాంసుడు పుణ్యం పొందుతాడు. దానితో ముందు పాపం నశిస్తుంది, తర్వాత జ్ఞానంతో ఆత్మజ్యోతి వెలుగుతుంది. విద్వాంసుడు జ్ఞానంతో పరమాత్మను పొందుతాడు. ఇతర మార్గం పట్టితే కోరికతో చేసిన కర్మఫలం అంతటినీ గ్రహించి పరలోకంలో అనుభవిస్తాడు. ఇంకా మిగిలిన దాని అనుభవం కోసం మళ్ళీ ఈ మార్గం పడతాడు. జ్ఞానరహితులు ఈ లోకంలో చేసిన తపస్సు యొక్క ఫలితరా జ్ఞాన ఓ మహారాజా, జ్ఞానరహితులు ఈ లోకంలో చేసిన తపస్సు యొక్క ఫలితము పరలోకంలో అనుభవిస్తారు. జ్ఞానంతో కర్తవ్యంగా చేసిన తపస్సు యొక్క ఫలితము ఈ లోకంలోనే అనుభవించబడుతుంది. ధృతరాష్ట్రుడు ఇలా అడుగుతున్నాడు. ఓ సనత్సుజాత, ఒకే తపస్సు ఒకరికి సమృద్ధము, మరొకరు అసమృద్ధము ఎలా అవుతుంది? ఆ రెండూ నాకు తెలిసేటట్లు వివరంగా చెప్పుమని అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు. సనత్సుజాతుడు చెప్పాడు. నిష్కల్మషమైన తపస్సును కేవలం అంటారు. కల్మషం అంటే కోరిక. కోరిక లేని తపస్సు కేవల తపస్సు మాత్రమే. కోరికతో చేసే తపస్సు 2 విధాల, అంటే 1 సమృద్ధము, 2 బుద్ధము. ఏదైనా కోరికతో చేసేది సమృద్ధం. ఇతరుల మెప్పి కోసం, గొప్ప కోసం, ఆడంబరం కోసం చేసే తపస్సు బుద్ధము, రుద్వము. రాజా, నీవడిగేది అంతా అనగా ఈ లోకంలో గాని తపస్సు వల్లనే కలుగుతాయి. కానీ వేదవేత్త అయిన జ్ఞానులు మాత్రం తపస్సుతో ముక్తిని పొందుతారు. ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు. నిష్కల్మషమైన తపస్సు అంటే ఏమిటి? అసలు తపస్సుకు కల్మషం ఏమిటి చెప్పు, అది వింటే సనాతనమైన సత్యం తెలుస్తుంది అన్నాడు ధృతరాష్ట్రుడు. సనత్సుజాతుడు ఇలా చెబుతున్నాడు. రాజా, తపస్సును చేర్చే క్రోధము మొదలైన దోషాలు 12 ఉన్నాయి. అలాగే 13 క్రూర లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కల్మషాలు. అలాగే మన్వాదులు చెప్పిన గుణాలు శాస్త్రంలో ఉన్నాయి. అవి ధర్మం మొదలైనవి. ఆ 12 దోషాలిటివో చెబుతాను వినండి. 1 క్రోధము, 2 కామము, 3 లోభము, 4 మోహము, 5 మితిమీరిన స్వార్థ చింత, 6 నిర్దయ, 7 అసూయ, 8 మౌనం, 9 శోకం, 10
లోక లోకక విషయ వాంఛ, 11 ఈర్ష్య, 12 జుగుప్స. వీనిని మానవుడు సదా వదిలిపెట్టి ఉండాలి. ఈ దోషాల్లో ఏ ఒకటి ఉన్నా వేటగాడు మృగాలను హింసించినట్లు మానవుల బలహీనతను పొంచి చూసి హింసిస్తాయి ఇవన్నీ. ఇక అన్నీ ఉంటే ఇంకా వేరే చెప్పాలా? ఇక క్రూర లక్షణాలు 13 చెబుతున్నాను వినండి. గొప్పలు చెప్పేవాడు, చెడ్డ కోరికలు కలవాడు, దురాభిమాని, కోపి, చపలుడు, సమర్థుడై రక్షించనివాడు. వీరు ఆపత్ సమయాల్లో కూడా పాపకార్యాలు చేస్తారు. స్త్రీ సంగమమే పరమార్థం అనుకునేవాడు, అతి గర్వి, దానం చేశాక బాధపడేవాడు, పిసినారి, బలవంతంగా పన్నులు లాక్కునేవాడు, పాపం చేసి గొప్పగా చెప్పుకునేవాడు, పతివ్రతా స్త్రీలను ద్వేషించేవాడు. ఈ 7 క్రూరులు. పూర్వ శ్లోకంలోని 6, ఈ శ్లోకంలోని 7, మొత్తం కలిసి 13 మంది. కావున ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఇక గుణాల గురించి చెప్తాను వినండి. ఇవి 12. 1 ధర్మము, 2 సత్యము, 3 దమం, 4 తపస్సు, 5 మాత్సర్యం లేకుండుట, 6 లజ్జ, 7 సహనం, 8 అసూయ లేకపోవటం, 9 యజ్ఞం, 10 దానం, 11 ధైర్యం, 12 వేద జ్ఞానము. ఇవి బ్రహ్మజ్ఞానం పొందే గుణాలు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ 12 గుణాలు కలవాడు ఈ భూమండలం అంతటినీ పరిపాలించగలడు. ఇందులో కనీసం 1, 2, 3 ఉన్నవాడు కూడా సంపన్నుడే అని తెలుసుకోవాలి. దమం, త్యాగం, పొరబడకపోవడము అనే గుణాల్లో ముక్తి ఉంది. ఇవి సత్యప్రధానంగా లభిస్తాయి, బ్రహ్మజ్ఞానులని చెప్తారు. ఇక ఈ దమము ఈ 18 దోషాలు లేనప్పుడే 18 గుణాలు కలది అగును అని చెబుతున్నాడు. ఆ 18 దోషాలు చెప్తాను వినండి. ఆ 18 దోషాలు ఇవి: వేద విహిత కర్మల పట్ల ఉపవాసాది అధికముల పట్ల వ్యతిరేకంగా ప్రవర్తించడము, 2 అసత్యము, 3 అసూయ, 4 కామము, 5 అర్థం, 6 వాంఛ, 7 క్రోధం, 8 శోకం, 9 అతివాంఛ, 10 లోభం, 11 చాడీలు చెప్పడం, 12 మాత్సర్యం, 13 ఇతరులను పీడించడము, 14 దుఃఖము, 15 సత్కార్య ప్రీతి లేకపోవడము, 16 కర్తవ్యం మర్చిపోవడము, 17 పరనింద, 18 తాను గొప్పవాడు అనుకోవడము. ఈ 18 దోషాలు లేనివాడే దాంతుడు, అనగా దమగుణం కలవాడు అని అర్థం. ఈ 18 దోషాలు కలిగి ఉండడమే మదం. త్యాగం 6 రకాలు, దాని వ్యతిరేక గుణాలు 6. ఆ 18, ఈ 6 మొత్తం 24 మతదోషాలే. ఈ త్యాగము 6 విధాలు, చాలా మేలు కూర్చుతుంది. త్యాగము అందులో 3వ గుణం దుష్కరం. ఆ 3వ గుణం ఆచరిస్తే భేదభావం పోతుంది, దుఃఖం తరిస్తాడు. ఓ మహారాజా, సంపద కలిగి కూడా పొంగిపోకుండా ఉండడము, నిత్య వైరాగ్య భావంతో ఇష్టం పూర్తం అనే సత్కర్మ ఆచరించడం, నిత్య వైరాగ్య భావంతో కోరికలను విడిచిపెట్టడం, దీన్ని గొప్పగా చెప్పుకోరాదు. నిష్కామత్వం అనేది విషయాలు పూర్తిగా వదిలినప్పుడే కలుగుతుంది, అంతేకాని పూర్తిగా అనుభవించేసి అంత మాత్రాన కలగదు. ఓ మహారాజా, అప్రియం కలిగిన కూడా ఎన్నడూ వ్యధ చెందకూడదు. ఇష్టులైన భార్యాపుత్రులను కూడా యాచింపకూడదు. తగినవాడై తన్ను అడిగిన వానికి ఇవ్వడం శుభంకరం అవుతుంది. ఇటువంటి గుణాలతో పొరబడరాదు. దీన్ని అప్రమాదం అంటారు. అంటే ఈ అప్రమాదం కూడా 8 విధానాలు. అవి చెప్తాను వినండి. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అప్రమాదం
చెప్తాను వినండి. సత్యము, ధ్యానము, సమాధి, తర్కము, వైరాగ్యము, దొంగతనం లేకపోవడం, బ్రహ్మచర్యం, సంపద కూడబెట్టుకుండటం, ఇలాగే మదం యొక్క దోషాలు కూడా చెప్పారు. వాటిని వదిలిపెట్టాలి. అలాగే త్యాగము, అప్రమాదం అనే వాని స్వరూపము చెప్పాను. అవి 8 గుణాలు కలది. కావున ఓ ధృతరాష్ట్ర మహారాజా, ప్రమాదానికి అశ్రద్ధ 8 దోషాలున్నాయి. వానిని విడిచిపెట్టాలి. 5 ఇంద్రియాల వల్ల, 5 మనసు వల్ల, 1 ఇప్పటికిప్పుడే వచ్చినది, 1 ఇక ముందు రాబోయేది, 1 ఇలా మొత్తం 8. వీనిని విడిచిపెడితే వాడు సుఖం పొందుతాడు. ఓ రాజా, సత్యం మీద మనసు పెట్టు. సత్యంలోనే లోకాలు నిలుస్తున్నాయి కూడా. దమ, త్యాగ, అప్రమాదాలు సత్యముఖాలని అందుకే అన్నారు. సత్యంలోనే మోక్షముందయ్యా. దోషాలు వదిలి తపోవ్రతాన్ని ఆచరించాలి. ఇది విధి చేసిన నియమం. సజ్జనులకు సత్యమే వ్రతం. ఈ దోషాలు విడిచి ఈ గుణాలతో కూడి చేసిన వాని తపస్సే సమృద్ధమైన కైవల్యం చేకూరుతుంది. రాజా, నీ వడిన దాన్ని నీకు సంక్షేమంగా చెప్పాను. ఇది పాపం హరించి పుణ్యం కలిగిస్తుంది. అంతేకాదు జనన మరణాలు, ముసలితనము లేకుండా చేస్తుంది. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా ప్రశ్నిస్తున్నాడు. ఇతిహాస పురాణాలతో కలిసి 4 వేదాలు చెప్పే పరబ్రహ్మం అంటే జగత్తే కొందరు అనుకుంటారు. అసలు కొందరు 4 వేదాలంటారు, మరికొందరు 3 వేదాలంటారు. కొందరు ద్వివేదులు, మరికొందరు ఏకవేదులు. అసలు రుక్కు అనేదే లేదనేవారు కొందరు. వీరిలో ఎవరు బ్రహ్మవేత్త అని నేను భావించాలి? అప్పుడు ఆ ధృతరాష్ట్రుని ప్రశ్నకు సనత్సుజాతుడు ఇలా చెబుతున్నాడు. రాజా, తెలుసుకోవలసినది ఒకటే. అది సత్యమైన బ్రహ్మము. ఒక్క సత్యం కోసం ఎన్నో వేదాలు తయారయ్యాయ్యా. సత్యమునందు నిలిచేవాడొక్కడే. బ్రహ్మమును పొందటం కష్టమని భావం. ఇలా పరబ్రహ్మ స్వరూపం తెలియకుండానే నేను తెలియగలవాలని అనుకుంటాడు మానవుడు. బాహ్యసుఖ లోభంతో దానం, అధ్యయనం, యజ్ఞం ఆచరిస్తున్నాడు మానవుడు. సత్యం నుండి జారిపోతున్న వారికి అంటే ఊహలు, సంకల్పాలు కూడా అటువంటివే ఉంటాయి. జారుపాటు ఊహలే కలుగుతాయి. కాబట్టి ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఒకనికి మనసు చేతనే యజ్ఞం ఏర్పడుతుంది, మరొకనికి వాక్కు చేత ఏర్పడుతుంది, ఇంకొకనికి కర్మచేత యజ్ఞం సిద్ధిస్తుంది. సంకల్పసిద్ధుడైన పురుషుడు సంకల్పాలను పొందుతాడయ్యా. కావున పరబ్రహ్మం మీద ఈ సంకల్పం దృఢంగా నిశ్చయంగా నిలవదు. దానికోసం దీక్ష వ్రతము పూనాలి. దీక్ష వ్రతాదేశే అని ధాతువు. ఆ ధాతువు నుండి దీక్ష ఏర్పడింది. అందుచేత సన్మార్గులకు సత్యమే శ్రేష్టమైనది. సత్యాన్ని మించింది మరొకటి లేదు. జ్ఞానఫలం ప్రత్యక్షంగా కలుగుతుంది, తపఫలం పరోక్షంగా కలుగుతుందయ్యా. ఎక్కువగా వేదాలు చదవడం మాత్రమే చేసే ద్విజుడు బహుశాఠి అనబడతాడు, కానీ జ్ఞాని కాలేడు. రాజా, కేవలం వేదాలు వల్లించినంత మాత్రాన ద్విజుడని అనుకోకు. సత్యం నుండి తొలగని వాడే బ్రాహ్మణుడని తెలుసుకో. ఎవడైతే సత్యం ఆచరిస్తాడో వాడే బ్రాహ్మణుడు. రాజా, అధర్వ మహర్షి పూర్వం వేదాలు కీర్తించాడు. తర్వాత ఋషుల సముదాయం గానం చేశారు. పఠించి అర్థం తెలిపినంత మాత్రాన వారిని చందోవేదత్తులు అనలేము. వేదవేద్యమైన పరమాత్మ యొక్క తత్వం తెలిస్తేనే వేదం తెలిసినట్లు. వారే వేదవేత్తలు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, వేద రహస్యం అందరికీ తెలియదు. వేదాల తత్వం ఒకానొకనికి తెలుస్తుంది. కేవలం వేదాలు వల్లించితే తత్వం తెలిసినట్లు కాదు. సత్యమెరిగిన వారికే పరతత్వం తెలుస్తుంది. మనస్సు మొదలైనవి మనం తెలుసుకోవలసినవే, కానీ అవి వేటిని తెలుసుకోలేవు. అనగా
వేద్యములు మనసుతో ఆత్మను ఎవరూ తెలుసుకోలేరు. ఆత్మ కంటే ఇతరమైన జగత్తు వానికి తెలియదు. కేవలము ఆత్మ నెరిగిన వారికే తద్భిన్నమైనది తెలుస్తుంది. అనాత్మను మాత్రమే తెలుసుకున్న వానికి పరతత్వం లభించదు, తెలియదు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ప్రమాణాలన్నీ తెలిసినది చిదాత్మ. దానికే పరతత్వం తెలుస్తుంది. ఆ చిదాత్మను ప్రమాణాలు తెలుసుకోలేవు. అయినా ఒక మార్గం ఉంది. వేద రహస్యాలు తెలిసి అంతఃకరణ శుద్ధితో బ్రహ్మజ్ఞానులు మాత్రం తెలుసుకుంటారు. అది కూడా ఆ వేదవాక్యంతోనే తెలుసుకోగలుగుతారు. చంద్రశేఖరను చూడడానికి చెట్టుకొమ్మ సూచకం అవుతుంది. అనగా చెట్టుకొమ్మను ముందు చూచి దాని ప్రక్కనే ఉంది చంద్రరేఖ చూడమంటారు. అప్పుడు చంద్రరేఖను చెట్టుకొమ్మ సూచికమంటారు. అలాగే వేదాలు పరమాత్మ విషయంలో సూచికలు అవుతున్నాయి. ఓ రాజా, ధర్మాదులలో నిలిచినవాడు, వేదాలను క్రమంగా అధ్యయనం చేసినవాడు పరమాత్మ దర్శనం చేయగలుగుతాడు. నేను నిశ్చయించుకున్న ఈ అంశాన్ని నీకు తెలియజేస్తున్నాను. ధృతరాష్ట్రుడు అడుగుతూ ఉన్నాడు, ఓ సనత్సుజాత, ఇప్పుడు చెప్పిన మాటల కంటే శ్రేష్టమైన బ్రహ్మ ప్రాప్తికరాలైన మాటలను ఎరుగుదు కదా నీవు. విశ్వమంతటిని అది ప్రకాశింపజేస్తుంది. తేలికగా లభించనిది అయినా చెప్పుకోదగనిది. అటువంటి వాక్కును నాకు ఉపదేశించుము అంటున్నాడు. సనత్సుజాతుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, రాజా, నీవు చాలా సంతోషంతో అడుగుతున్న బ్రహ్మ విద్య అంత త్వరగా అభ్యం కాదు. ముందు మనస్సు బుద్ధిలో లీనమైపోయాక భావించవలసిన విద్యది. అది కేవలం బ్రహ్మచర్యం చేతనే లభ్యమవుతుంది. ఆ మాటలు విని వెంటనే ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు, మహాత్మా, బ్రహ్మ విద్య సనాతనమైనది కదా, అంటే సర్వలోకాల్లోనూ ఉండేది కదా, బ్రహ్మచర్యం చేత మాత్రమే తెలుస్తుంది అన్నావు కదా. అది వేరుగా ఇప్పుడు కలగవలసిన పని లేదు, ఆరంభించవలసిన పని లేదు. కార్యకాలంలో ఇక్కడే ఆత్మలో ఉంటుంది కదా. అప్పుడు బ్రహ్మజ్ఞాని అమృతతత్వం ఎలా లభిస్తుంది? దానికోసం బ్రహ్మచర్యాది ప్రయత్నాలు ఎందుకు? ఓ రాజా, నీవన్నట్లు ఆ విద్య సనాతనమే. అది అవ్యక్త విద్య. పూర్వము నుండి ఉన్నదే కానీ వ్యక్తంగా లేదు. అవ్యక్తమనగా ఉండి కూడా అగుపడనిది అవ్యక్తము. అనగా బ్రహ్మ విద్య బుద్ధితో బ్రహ్మచర్యంతో సిద్ధిస్తుందే కానీ దాన్ని చెబుతాను విను. సామాన్యంగా ఆ విద్య పొందినవారు ఈ మనుష్యలోకం వదిలేస్తారయ్యా. అయినా ఆ విద్య గురువృద్ధుల దగ్గర నిత్యము ఉంటుంది. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు, బ్రాహ్మణోత్తమ, బ్రహ్మచర్యంలో ఆ విద్య తెలుసుకోవటం శక్యమవుతుంది అన్నావు కదా. ఆ బ్రహ్మచర్యం ఎలా ఆచరించాలి త్వరగా చెప్పండి నాకు అని అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు. ఓ రాజా, గురువుల దగ్గరికి వెళ్ళి నిష్కపట ప్రవర్తనతో బ్రహ్మచర్యం చేసేవాడు అక్కడే శాస్త్రకారులు అవుతారు. దేహాన్ని విడిచి పరమాత్మతో ఐక్యాన్ని పొందుతారు. అన్ని కష్టాలు సహిస్తూ బ్రహ్మానుసంధానం చేసేవారు కామములన్నిటినీ గెలుస్తారు. సత్వగుణ ప్రవర్తనతో ఉండి గడ్డి దుబ్బు నుండి గడ్డి పరకను వేరు చేసినట్లు దేహం నుండి ఆత్మను వేరుపరుస్తారు. భారత, తల్లిదండ్రులు ఈ శరీరాన్ని ఇస్తున్నారు, ఆచార్యుడు జన్మనిస్తున్నాడు. కానీ ఆచార్యుడిచ్చే జన్మ పుణ్యప్రదం, దానికి జరామరణాలు లేవు. ఆచార్యుడు సత్యమైన చిదాత్మను బ్రహ్మమును తన ఉపదేశంతో అనుభవానికి తెస్తాడు. అలా 4 వర్ణాల వారికి మోక్షమిస్తాడు. అందుచేత అతని తల్లి తండ్రి అనుకోవాలి. అతడు చేసిన మేలును మరవరాదు, అతనికి ద్రోహం చేయరాదు. ఓ రాజా, శిష్యుడు గురువుకు రోజు పేరు గోత్రం చెప్పుకొని నమస్కరించాలి. పరిశుద్ధుడై ప్రమాదరహితుడై ప్రవర్తించాలి.
గర్వం కానీ కోపం కానీ దగ్గరకు రానియకూడదు. ఇది బ్రహ్మచర్యం యొక్క మొదటి పాదం. శిష్యుడు శుచి అయి భిక్షాటనం చేస్తూ విద్యను నేర్వాలి. బ్రహ్మచర్య వ్రతంలో ఇది కూడా మొదటి పాదమే. ప్రాణాలతో, ధనంతో, క్రియతో, మనసుతో, వాక్కుతో గురువును ప్రీతి కలిగించాలి. ఇది బ్రహ్మచర్యంలో రెండో పాదం. గురువు పట్ల ప్రవర్తించినట్లే గురు పత్ని యందు, గురు పుత్రుని యందు కూడా ప్రవర్తించాలి. ఇది కూడా బ్రహ్మచర్యం యొక్క రెండో పాదమే. ఓ రాజా, తనకు ఆచార్యుడు చేసిన మేలును తెలుసుకోవాలి, అర్థం తెలుసుకోవాలి. ఇంత మేలు వీని వల్ల కలిగిందని భావించాలి. ఆచార్యుని పట్ల సంతోషంతో ప్రవర్తించాలి. ఇది బ్రహ్మచర్యం యొక్క మూడవ పాదము. గురుదక్షిణ ఇవ్వకుండా వేరే చోటికి పోరాదు. గురుదక్షిణ ఇచ్చాక నేను ఇచ్చాను అని అనుకోరాదు. ఎక్కడా చెప్పకూడదు కూడా. ఇది బ్రహ్మచర్యం యొక్క నాలుగవ పాదం. విద్య 4 విధాలు సిద్ధిస్తుంది. కాల పరిపకాన్ని బట్టి, అంటే అనుభవాన్ని బట్టి ఒక పాదము, మరొక పాదము గురూపదేశం వల్ల, మరో పాదం తన బుద్ధి బలాన్ని బట్టి, మిగిలినది శాస్త్ర విచారం చేత లభిస్తుంది విద్య. కావున ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ బ్రహ్మచర్యం వేదతత్వ భావన చేత గురువు యొక్క సంబంధంతో ఫలిస్తుందని చెబుతారు. దీనికి ధర్మము మొదలైన 12 స్వరూపాలైన ప్రాణాయామాదులు, అంగాలు, నిశ్చలమైన యోగమే బలము. ఇలా ప్రవర్తిస్తూ బ్రహ్మ విద్యను సాధించాలి. తర్వాత శిష్యుడు తన శక్తి కొలది ధనాన్ని గురువుకి ఇవ్వాలి. దానివల్ల శిష్యుడు బహు సద్గుణాల గల సజ్జన ప్రవృత్తిని పొందుతాడు. గురుపుత్రుడు కూడా ఇలాగే ప్రవర్తించాలి. తండ్రి అనుకోరాదు, తండ్రిని గురువుగానే భావించాలి. ఇలా బ్రహ్మచర్యం ఆచరించేవాడు అన్ని విధాలా అభివృద్ధి చెందుతాడు. చాలామంది పుత్రులను కీర్తి ప్రతిష్టలను పొందుతాడు. అతనికి అన్ని దిక్కులు ధనం వర్షిస్తాయి. వారిని ఆదర్శంగా ప్రజలు భావించి బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. ఈ బ్రహ్మచర్యంతోనే దేవతలు దేవత్వం పొందారు. పుణ్యాత్ములు, వివేకులు అయిన మహర్షులు బ్రహ్మ సాక్షాత్కారం పొందారు. ఈ బ్రహ్మచర్యం వలనే గంధర్వులకు, అప్సరసలకు రూపము, సూర్యునకు తేజస్సు కలిగాయి. బ్రహ్మచర్యం చింతామణిలాగా కోరిన వారి కోరికలన్నీ తీరుస్తుంది. వారి వారి ఇష్టాలను బట్టి దేవతలు మొదలగు వారు దేవత్వం మొదలైన వారిని పొందగలుగుతారు. రాజా, ఇలా 4 పాదాల బ్రహ్మచర్యం ఆచరించేవాడే తపస్సుతో శరీరాన్ని పవిత్రం చేసుకుంటాడు. ఆ విజ్ఞాని బ్రహ్మచర్యంలో బాల్యాన్ని, అంటే నిర్మలత్వాన్ని, విద్యార్థితత్వాన్ని పొందగలుగుతాడు. చివరికి మృత్యువును కూడా జయిస్తాడు. ధృతరాష్ట్రుడు ఇలా అడుగుతున్నాడు. జ్ఞాని బ్రహ్మ యొక్క రూపాన్ని చూస్తున్నాడు కదా, అది తెల్లనిదా, ఎర్రనిదా, కాటుక వలె నల్లనిదా, లేక నల్లని పొగరంగుదా? సనత్తు జాతుడు ఇలా చెబుతున్నాడు. బ్రహ్మ పదార్థము తెల్లగాను, ఎర్రగాను, నల్లగాను, సూర్యసేజంలాగాను కనిపిస్తుంది. కానీ దాని రూపం నేల మీద కానీ ఆకాశంలో కానీ ఉండదు, సముద్రంలో నీటిలాగానూ ఉండదు. అనగా పంచభూతాలకు సంబంధం లేనిదని భావము. పరమాత్మ రూపం నక్షత్రాల్లో కానీ, మెరుపుల్లో కానీ, మేఘాల్లో కానీ, గాలిలో కానీ, దేవతల్లో కానీ, చంద్ర సూర్యుల్లో కానీ కనపడదు. అనగా ఆత్మకు స్వరూపాదులు లేవని భావము. రాజా, ఆ పరబ్రహ్మ రుజ్జా సామాధ్వరణ వేదాల్లో, అంటే 4 వేదాల్లో కనపడదు. రథంతర బ్రహ్మర్ద్రత సామాల్లో కనపడదు, మహావ్రతంలో కనపడదు. ఇది నిశ్చయము. ఆ పరబ్రహ్మము దాటరానిది, అజ్ఞానాంధకారానికి ఆవలిది. యముడు కూడా ప్రళయకాలంలో అక్కడే చేరుతాడు. దాని రూపం చాలా సూక్ష్మం, చురకత్తి అంచులాంటిది, కానీ పర్వతాల కంటే గొప్పది. అనోరరియాన్ మహతో మహీయాన్ అని దాని భావం. అది అన్నిటికీ ఆధారం, దానికి మార్పులు లేవు. లోకాలన్నీ దాని రూపమే.
అదే బ్రహ్మ పదార్థం. యశస్సు దాని నుండే భూతాలన్నీ పుడతాయి, తిరిగి దానిలోనే లీనమవుతాయి. ఆ పరబ్రహ్మనకు సుఖం కానీ దుఃఖం కానీ ఉండదు. అది చాలా గొప్పది, జగత్తుగా ఉద్భవించింది, అందమైనది, వాగ్రూపంగా ఉద్భవించిందని అంటే శబ్దబ్రహ్మం కవులంటారు. దానిలోనే జగత్తు నిలిచి ఉంది. దీన్ని తెలుసుకున్నవారే ముక్తులు, మోక్షం పొందినవారు. ఇక గుణదోషముల లక్షణము, బ్రహ్మ విద్య నిరూపణము చెబుతూ ఉన్నాడు సనత్తు జాతుడు ధృతరాష్ట్ర మహారాజుకు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, శోకము, క్రోధము, లోభము, కామము, మానం అంటే నిదుర, మత్తు, ఈర్ష్య, మోహం, స్వార్థం, కృప, అసూయ, జుగుప్స, ఈ 12 మహాదోషాలు ఇవి మానవుల ప్రాణాలు తీస్తాయి. ఓ రాజేంద్ర, వీటిలో ఒక్కొక్కటి మానవులను బాధిస్తాయి. వీటికి వశమైతే ఆ మానవుడు పాపకృత్యాలు చేస్తూ మూఢుడవుతాడు. తీవ్రమైన కోరికలున్నవాడు నిర్దయుడు, పరుషంగా మాట్లాడేవాడు వాచాలుడు, మనసు నిండా కోపం కలవాడు ఆత్మస్తుతిపరుడు. ఈ 6 క్రూర కర్ములు. వారు ఇతరుల నుండి ప్రయోజనం పొంది కూడా వారిని గౌరవించరు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, సంకల్పం వల్లనే యజ్ఞాలు అభివృద్ధి చెందుతున్నాయి. సంకల్పం నిలబడాలి, పోషింపబడాలి. అప్పుడే సాధకుడు యోగి అవుతాడు. ఒక్కొక్కనికి మనసు వల్లనే యజ్ఞం సిద్ధిస్తుంది, ఇంకొకనికి వాక్కుతో సిద్ధిస్తుంది, మరొకనికి కర్మతో సిద్ధిస్తుంది. ఇందు మాంసయజ్ఞం ఉత్తమము. అంటే మనసుతో సంకల్పించుకునే యజ్ఞము ఉత్తమమైనదని అర్థం. సంకల్ప సిద్ధించిన పురుషుని జ్ఞానం ఆక్రమిస్తుంది. అందులో ముఖ్యంగా బ్రహ్మ జిజ్ఞాస కలవానిని మరింత ఆక్రమిస్తుంది. ఇంకో విషయం చెబుతాను విను. బ్రహ్మను పొందించే ఈ యోగ శాస్త్రాన్నే జ్ఞానులు శిష్యులకు చెప్పాలి. మిగిలిన దోషాలన్నీ వాగ్వికారాలే అని కవులు చెబుతున్నారు. ఈ యోగంలోనే సర్వము ఉన్నది. దీన్ని తెలుసుకున్న వారు ముక్తులవుతారు. హోమాలు చేయవచ్చు, యజ్ఞాలు చేయవచ్చు. ఎంత శ్రద్ధగా చేసినా కర్మతో బ్రహ్మమును పొందలేడు. ఆ కర్మాదులు మోక్షం ఇవ్వలేవు. జ్ఞానం లేనివాడు చివరకు మోక్షం పొందడు. అన్ని పనులు విడిచి ఒంటరిగా బ్రహ్మానుసంధం చేయాలి. మనసుతో కూడా ఏ పని చేయరాదు. అంతేకాదు, ఇతరులు స్తుతిస్తే పొంగిపోరాదు, నిందిస్తే కుంగిపోరాదు. 2 ప్రీతిని దోషాన్ని విడిచిపెట్టాలి. ఓ రాజా, ఒక క్రమంలో ఈ మార్గంలో స్థిరంగా నడిచినవాడు ఈ దేహంతోనే బ్రహ్మను దర్శిస్తాడు. దర్శించడం ఏమిటండి? తానే బ్రహ్మ అవుతాడు కూడా. వేద విచారణ ఫలితంగా నేను ఎరిగిన దానిని నీకు చెబుతూ విన్నాను అన్నాడు గురువు సనత్తు జాతుడు. పరమాత్మ స్వరూపము సాక్షాత్కారాన్ని గురించి చెబుతూ ఉన్నాడు సనత్తు జాతుడు. ఓ రాజా, ఆ పరబ్రహ్మము శుక్రస్వరూపం, బీజరూపం. ఒక పెద్ద జ్యోతి చక్కగా వెలుగుతూ ఉంటుంది. దాన్ని వేదాలు మహద్యశమని పేర్కొన్నాయి. దాన్నే దేవతలు ఉపాసిస్తారు కూడా. దానివల్లనే సూర్యుడు ప్రకాశిస్తాడయ్యా. ఆ వెలుగు సనాతనమైనది. అటువంటి భగవంతుని యోగులు చక్కగా దర్శిస్తారు. ఆ శుక్రం నుండి బ్రహ్మ ఏర్పడుతుంది, సర్వసమర్థం అవుతుంది. శుక్రం వలనే వృద్ధి పొందుతుంది. ఆ బ్రహ్మం సూర్యాదులైన పెద్ద పెద్ద వెలుగుల మధ్య ఉంటుంది. అయినా అది తపించదు. సరికదా, తపింప చేస్తుంది, ఇతరాన్ని ప్రకాశింపజేస్తుంది. అటువంటి సనాతనమైన భగవంతుని యోగులే చక్కగా దర్శిస్తారు. జలము. ఓ మహారాజా, జలముల మధ్య పంచభూతాలతో ఏర్పడిన దేహాన్ని ఆశ్రయించి జీవతత్వం, ఈశ్వరతత్వం ఉన్నాయి. సృష్టికర్తను కూడా కప్పివేయగలవాడు పరమాత్మ.
అతడు జీవిని, ఈశ్వరుని, భూమ్యాకాశాలను భరిస్తున్నాడు, నిలుపుతున్నాడు. అటువంటి సనాతనుడైన భగవంతుని యోగులు చక్కగా దర్శిస్తారు. ఆ శుక్రము ఈ జీవేశ్వరులను, భూమ్యాకాశాలను, దిక్కులను, బ్రహ్మాండాన్ని భరిస్తుంది, నిలుపుతోంది. దిశలు, నదులు దానిలో నుంచే ప్రవహిస్తున్నాయి. అంతం లేని సముద్రాలు కూడా దాని నుండి ఏర్పడుతున్నాయి. ఆ సనాతనుడైన భగవంతుని యోగులే దర్శిస్తారు. శరీరము రథం వంటిది, శిథిలమయ్యే స్వభావం దానిది. కానీ అది నశించినా అది చేసిన కర్మం మాత్రం నశించదు. ఆ కర్మం కారణంగా ప్రవర్తిస్తున్నాయి. ఇంద్రియాలనే గుర్రాలు. అవి ప్రజ్ఞావంతుడైన జీవుని హృదయమని ఆకాశంలో దివ్యుడు, వికారరహితుడు అయిన పరమాత్మ వైపు లాగుకొని పోతాయి. ఆ పరమాత్మను యోగులు దర్శిస్తారు. ఆ పరమాత్మ రూపం ఇలా ఉంటుంది అని పోలిక చెప్పలేము. ఎవరు చర్మ చక్షులతో అంటే ఈ కళ్ళతో చూడలేరు. బుద్ధితో, మనస్సుతో, హృదయంతో చూస్తారు. వారు అమృతులవుతారు. అట్టి పరమాత్మని యోగులే దర్శిస్తారు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, శ్రద్ధగా విను. అజ్ఞానరూపమైనది ఈ సంసారం. అది 12 సముదాయం. అది దేవ ఇంద్రియాలచే రక్షితం. దాని మధువుకు, మధుర ఫలాలకు ఆశపడి జీవులందులో క్రింద మీద పడుతూ ఉంటారు. యోగులు దాన్ని దర్శించగలరు. తేనెటీగ 15 రోజులు తేనెను కూడబెట్టి 15 రోజులు త్రాగుతుంది. అలాగే తిరిగేవాడు జీవుడు. అతడు కూడబెట్టిన కర్మఫలంలో సగభాగం ఉత్తమ లోకంలో అనుభవిస్తాడు. మిగిలిన సగభాగం అనుభవించేందుకు మళ్ళీ ఈ లోకంలోనికి వస్తాడు. అందుకే ఈశ్వరుడు సర్వభూతాల్లోనూ ఆవిర్భావం కల్పించాడు. ఈశ్వరుడైన జీవుడు బంగారు ఆకులున్న అశ్వత్థ వృక్షాన్ని ఆశ్రయించాడు. రెక్కలు లేని జీవుడు అక్కడ రెక్కలు వచ్చి పక్షులుగా మారాడు. తర్వాత తనకు తోచిన దిక్కుకు ఎగిరిపోతున్నాడు. రెక్కలు వచ్చి ఎగిరిపోవడం అంటే ముక్తిని పొందడం అన్నమాట. సనాతన రూపం పొందటము. అటువంటి సనాతనమైన భగవంతుని యోగులు దర్శిస్తారు. పూర్ణమైన పరమాత్మ నుండి వేరయ్యి అంటే ప్రతిబింబాలుగా పూర్ణములైన జీవరూపాలు వచ్చాయి. పూర్ణం నుండి విడబడిన పూర్ణమే అవుతాయి ప్రతిబింబాలు కనుక. ఇలా పూర్ణమై సనాతనమైన భగవంతుని యోగులు చక్కగా దర్శిస్తారు. ఆ పరబ్రహ్మం నుండే వాయువు వచ్చింది. సర్వభూతాలు కూడా దానిలోనే ఎల్లప్పుడూ పట్టుబడి ఉన్నాయి. దాని నుండే అగ్ని, చంద్రుడు వచ్చారు. ప్రాణము దాన్నే వ్యాపించి ఉంది. అంటే దేహము, ఇంద్రియాలు అన్నీ దాని నుండే వచ్చాయి. దాన్ని తత్ అంటారు. దాన్ని గురించి చెప్పలేము. యోగులు ఆ పరమాత్మను చక్కగా దర్శిస్తారు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అపానాన్ని ప్రాణము, ప్రాణాన్ని మనస్సు, మనస్సును బుద్ధి, బుద్ధిని పరమాత్మ తమలో లయం చేసుకుంటారు. ఆ పరమాత్మను యోగులు స్పష్టంగా దర్శిస్తారు. పరమాత్మ హంసరూపం దాల్చి నీళ్ళలో నుంచి పైకి లేస్తూ ఒక పాదం మాత్రము పైకి లేపదు. నీళ్ళలాగా గంభీరమైన ప్రకృతి ఈ హంసకు 4 పాదాలు 3 పాదాలతో సంచరిస్తుంది. కానీ పైకి ఎప్పుడూ వ్యాప్తించి ఉంటుంది. దాన్ని దర్శించిన వారికి ఆ దశలో మృత్యువు లేదు, అమృతత్వము లేదు. ఆ పరమాత్మని యోగులు మాత్రమే దర్శించగలుగుతారు. ఓ మహారాజా, అందరి హృదయాలను పూర్ణుడై ఆ పరమాత్మ బురటనవేలంత రూపంలో ఉంటాడు. లింగ శరీర సంబంధం చేత నిత్యుడై ఉంటాడు. నిత్యము ఇహపరలోకాలకు, జాగ్రత్త స్వప్న దశలకు తిరుగుతూ ఉంటాడు. అతడే ఈశ్వరుడు. స్థితింపదగినవాడు, సమర్థుడు, మూలకారుడై వెలిగిపోతూ ఉన్న మూడులు మాత్రం చూడలేకపోతున్నారు. వారిని యోగులు భగవంతునిగా దర్శిస్తారు. దేహాభిమానం గల మనసుల్లో కొందరు శమ, దమాది సాధన సంపత్తి ఉన్నవారు అంటారు.
అందరూ ఆ సంపత్తి లేని వారు ఉంటారు, కానీ బ్రహ్మం మాత్రం అందరిలోనూ సమానంగానే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో. కానీ ముక్తులు మాత్రమే బ్రహ్మానందాన్ని పొందుతున్నారు. జ్ఞాని జ్ఞానంతో 2 లోకాల్లోనూ వ్యాపించి తిరగగలడు. అతడు హోమం చేయకపోయినా చేసినట్లే. ఈ లక్షణాలు కల పరమాత్మను యోగులు దర్శిస్తారు. రాజా, నేను చెప్పిన ఈ మాటల వల్ల నీకు తక్కువతనం రాకుండుగాక, ధీరులు పొందే జ్ఞాని అనే పేరును పొందుదువుగాక. ఓ మహారాజా, ఆ పరమాత్మే జీవభావాన్ని పోగొడతాడు. ఆ పరమాత్మను తెలుసుకున్న వానికి పురుషార్థం చెడదు. అటువంటి పరమాత్మను యోగులు దర్శిస్తారు. వేల కొద్ది రెక్కలు దాల్చి మనోవేగంతో ఎగిరిపోయేవాడు కూడా శరీరంలో హృదయంలోని పరమాత్మను చేరవలసిందే, తప్పదు. జీవుడు దూరంలో ఉన్న హృదయస్థునికి సన్నిహితుడే. అటువంటి పరమాత్మను యోగులు దర్శిస్తారు. ఆ పరమాత్మ రూపం కంటికి దొరకదు, ఇంద్రియాలకు అందదన్నమాట. స్వచ్ఛమైన మనసు కలవాడు మాత్రమే చూడగలరు. అందరి వల్ల హితమైన ప్రవర్తనతో మనసును నిలుపుకోగల శక్తిమంతుడు మానసికంగా దుఃఖపడనివాడు స్వచ్ఛ సత్యులవుతాడు. అలా సన్యాసం స్వీకరించిన వారు అమృతులు, బ్రహ్మస్వరూపులవుతారు. అట్టి అమృతకారమైన పరమాత్మను యోగులు మాత్రమే దర్శించగలుగుతారు. నేను ఎన్నడూ అసత్తుతో ఏర్పడిన వాడిని కాదు. నాకు మృత్యువు లేదు, జన్మ లేదు. మోక్షం ఎక్కడిది? సత్యము అసత్యము 2 సత్యరూపమైన పరబ్రహ్మంలోనే ఉన్నాను. సత్తుకు అసత్తుకు జన్మ ఒకటే కదా. మానవుల్లోనే కర్మఫలాలు భిన్నంగా ఉంటాయి. పరబ్రహ్మ సత్కర్మతో గొప్పదైన పోదు, అసత్కర్మతో తక్కువైపోదు. ఈ బ్రహ్మం కైవల్యంతో సమానం. ఇలా యోగ సాధన చేసేవాడు బ్రహ్మాన్ని పొందాలని అనుకోవాలి. ఇతరులు నిందిస్తే అవి అతనికి బాధించలేవు. అధ్యయనం చేయలేదని కానీ, అగ్నిహోత్రం చేయలేదని కానీ అతని మనసు పరితపించదు. ఈ బ్రహ్మ విద్య అటువంటి వానికి చురుకుగా ప్రజ్ఞనిస్తుంది. ధ్యాననిష్ఠులు ఆ ప్రజ్ఞను పొందుతారు. ఇలా సర్వభూతాలందు ఆత్మని దర్శించే జ్ఞానికి దుఃఖం కలగదు. సంసార ఆసక్తులైన ఇతరులను చూసినా అతనికి దుఃఖం కలగదు. ఆత్మ కంటే ఇతరంగా దేన్ని అతడు చూడడు. దప్పికతో ఉన్నవాడు పొంగిపొరలే మంచినీటి చెరువులో పడితే వానికి అంతటా నీరే కనిపిస్తుంది, కానీ ఇతరమేదీ కనిపించదు. అలాగే అంతటా ఆత్మను చూసేవానికి సర్వవేదాల్లోనూ పరమాత్మే కనిపిస్తాడు. పరమాత్మ వీళ్ళంత హృదయంలోనూ ఉంటాడు, విశ్వమంతటా వ్యాపించి ఉంటాడు. కనపడడు, జన్మ లేదు, రాత్రింబవళ్ళు జ్ఞానరూపుడై తిరుగుతూ ఉంటాడు. అలా పరమాత్మను తెలిసినవాడు ప్రసన్నుడై కవి అయి నిష్క్రియుడై ఉంటాడు. ఈ విశ్వానికంతటికి నేనే తల్లిని, తండ్రిని, కొడుకును, నేనే ఆత్మను, రానున్నది ఉన్నది కూడా నేనే, వృద్ధుడైన తాతను నేనే, తండ్రిని నేనే, కొడుకును నేనే. మీరంతా నా ఆత్మీయులే, అయినా మీరు నాకేం కారు. మేము మీ వారము కాము. నా స్థానమే ఆత్మ నుండే నేను పుట్టాను. పడుగు పేకల్లాగా అంతా ఆత్మయే. నాకు ఏ వికారాలు లేవు. స్థిరుణ్ణి, నిత్యము చైతన్యంలో సంచరిస్తాను. ఇలా నన్ను తెలిసినవాడు కవి అవుతాడు, ప్రసన్నతను పొందుతాడు. పరమాత్మ అణువు కంటే సూక్ష్మమైనది, దివ్య దర్శనం కలది, సర్వభూతాల్లోనూ ఉంటుంది. సర్వభూతాలు దాని నుండే పుట్టాయి, సర్వుల హృదయాల్లోనూ ఉంటుంది అని బ్రహ్మవేత్తలు ఎదుగుదురు అని చెప్పాడు. ధృతరాష్ట్ర మహారాజుకు సనందుచాత మహర్షి ఉపపర్వమని 46వ అధ్యాయంతో చెప్పినాడు. ఇది సమాప్తము.